హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జున్ను వ్లాగ్స్. ఈరోజు మనం ఫలక్నామా కాళికామాత టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మనం ఎలాంటి కోరికలున్నా, ఎలాంటి భయాలున్నా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి, మనలో ఉన్న భయాలన్నీ పోతాయి. చిన్నపిల్లలు భయపడ్డా కూడా ఇక్కడికి తీసుకురావచ్చు. అమ్మవారు ఫలక్నామా స్టేషన్కి పక్కనే శ్మశాన వాటిక ఉంటుందండి. శ్మశాన వాటిక దగ్గరనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నదో. సండేస్లో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఫెస్టివల్ సీజన్లో ఇక మనం చెప్పనక్కర్లేదు. ఇక్కడ అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా కోరిక కోరుకొని ముడుపు కట్టామనుకోండి, ఆ కోరిక చాలా తొందరగా నెరవేరుతుందని భక్తుల నమ్మకము. అమ్మవారికి ఇలా ముడుపు కట్టాక కంటిన్యూగా ఒక 5 వీక్స్ అమ్మవారి దర్శనానికి రావాలి. ఆర్ ఒక 3 వీక్స్ అమావాస్య అప్పుడు అమ్మవారి దర్శనానికి వస్తే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకము. ఎలాంటి భయాలున్నా ఏమున్నా కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర అన్నీ పోతాయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. మేము కూడా ఒక ముడుపు కట్టేసాము అమ్మవారికి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉందండి ఆ రోజు. సండే కదా, ఇంకా చాలా వచ్చేసారు. ఇక ఫెస్టివల్ సీజన్స్లో అయితే ఇక మనం చెప్పనక్కర్లేదు, అంత జనం వచ్చేస్తారు ఇక్కడికి. ఇంత పెద్ద హడావుడి, అంత పెద్ద గుడి అలా కాకుండా సింపుల్గా అమ్మవారి భక్తితోటి వచ్చేసారు జనాలు. చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. మాకైతే లిటరల్లీ మనం జాతరలోకి వెళ్తాం కదండి ఊర్లో, అలా అలా ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ బయట కూడా అంతా షాపింగ్ ఏరియా లెక్క చిన్న చిన్న మనం జాతరలలో తీసుకుంటాం కదా, అలా ఉంది. ఇక్కడ పులిహోర, లడ్డూలు ఇవన్నీ ప్రసాదం లెక్క కూడా అమ్ముతున్నారు. చాలా క్రౌడ్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీ తోటి అమ్మవారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా బాగుండాలి కదండి, అందులో కూడా అందరూ ఉండాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.